ఎందుకు రాయాలండి? వాటర్ లిస్టులో పేరు లేకపోతే మళ్ళీ చచ్చిపోయినట్టే బతుకున్నట్ట. వాటర్ లిస్టులో పేరు లేకపోతే మళ్ళీ చచ్చిపోయినట్టే నా దృష్టిలో అయితే. ఆ చచ్చిపోయినాడికి పెన్షన్ ఎందుకు ఇవ్వాలండి? ఎందుకు ఇవ్వాలి పెన్షన్? ఎందుకు ఇవ్వాలా? వాటర్ లిస్టులో పేరు ఉందో లేదో నీకు తెలియదు, నీకు పథకం ఇవ్వాలా, పెన్షన్ ఇవ్వాలా? ఆఫ్టర్ 4,000-5,000 రూపాయల పథకాల కోసం, పెన్షన్ కోసం రాష్ట్రం తగలబెడతారు రాష్ట్రాన్ని. సో చంద్రశేఖరరావు గారు, స్పీకర్ స్థాయిలో వారు చేసింది ప్రభుత్వ అభిప్రాయమా లేకపోతే వారి వ్యక్తిగత అభిప్రాయంగా చూడాలా? చచ్చిపోయినట్టేనా? ఓటర్ లిస్టులో పేరు పొరపాటు లేదనుకోండి, వాళ్ళ దివంగత కీర్తిశేషులను పెట్టుకోవాలి. దాని ముందు ఒకవేళ బయట తిరుగుతున్నా కూడా ఫలానా బతికి సజీవంగా కనిపిస్తున్నా కూడా ఫలానా కీర్తిశేషులు XYZ అని పెట్టుకోవాలా? వస్తాన్ గారు, మీకు, బషీర్ గారికి, రవికిరణ్ గారికి అది ముందు మనం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ గురించి ఒక నిమిషం మాట్లాడుతున్నాం. గతంలో మనకి 1947లో స్వాతంత్రం వచ్చినప్పుడు కానీ, 50 నుంచి మన రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచి కానీ, మన సొసైటీ మోస్ట్లీ కొద్దిగా డొసైల్గా, ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడే ఉండేలాగా, పుట్టిన వాళ్ళు ఆ ఊర్లో, పుట్టిన వాళ్ళు ఆ ఊర్లో ఉండేలాగా దాదాపుగా దశాబ్దాల కాలం పాటు స్తబ్దతగా ఉంది ఈ దేశం. కానీ గత 2-3 దశాబ్దాలుగా మనం చూసినట్టయితే, మేబీ బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్, బికాస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, బికాస్ ఆఫ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, లేదు ఇంకా ఇతరత్ర కారణాల వల్ల మన సొసైటీ కొద్దిగా డైనమిక్ గా మారింది. నేను కాకర్లమూడి, వేమూరు మండలంలో పుట్టాను. అక్కడి నుంచి తెనాల్లో చదువుకున్నాను, అక్కడి నుంచి కర్ణాటకలో చదువుకున్నాను, అక్కడి నుంచి కేరళలో పనిచేశాను, అక్కడి నుంచి US వెళ్ళాను, తిరిగి హైదరాబాద్ వచ్చాను, ఇప్పుడు గుంటూరులో ఉంటున్నాను. ఇలా నా అడ్రస్ నా లైఫ్ టైంలో ఈ 60 సంవత్సరాల్లో ఒక 10 సార్లు గట్టిగా మారింది. నాకే కాదు, లక్షలాది మంది, కోట్లాది మంది భారతీయులు ఈ సిచ్యువేషన్ లో ఉన్నారు. ఇది ముందు మనం సోషలాజికల్ గా అర్థం చేసుకోవాలి. ఈ పరిస్థితుల్లో వీళ్ళని ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్యూమరేట్ చేసి, అప్డేట్ చేసి, ఇదిగో చంద్రశేఖరరావు ఇవాళ గుంటూరులో పలానా అడ్రస్ లో ఉంటున్నాడు అన్న విషయాన్ని కన్ఫర్మ్ చేసుకోవాల్సిన బాధ్యత, నన్ను ఆథెంటికేట్ చేసి నాకు ఓటు ఇవ్వాల్సినటువంటి బాధ్యత, నన్ను ఓటర్ లిస్ట్ లో పెట్టాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద ఉంది. ఈ రెండు అర్థం చేసుకోవాలి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతే కాన్స్టిట్యూషనల్ బాడీ ఉందో దానికి రాజ్యాంగపరమైనటువంటి బాధ్యత ఉంది కాబట్టి ఈ పని చేయాలి. నేను ఒక పౌరుడిగా సహకరించాలి. ఇది మనకున్నటువంటి సెటప్. ఈ సెటప్ లో గతంలో ఓటర్ లిస్టులని వెరిఫై చేసి అప్డేట్ చేయలేదా అంటే చేశారు. ఏ ఊరుకు ఆ ఊరే జరిగాయి కాబట్టి, ఏ ప్రాంతంలో ఆ ప్రాంతంలో జరిగాయి కాబట్టి ఇలాంటి డిస్కషన్, కన్ఫ్యూజన్ ఉండేది కాదు బహుశా. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు నాకే BLO గారు ఫోన్ చేశారు, ఇదిగో ఇలా ఉందండి, మీరు గుంటూరులో ఉన్నారు, మీ ఫాదర్ ఎక్కడ ఉంటారు, ఫలానా ఊరు, వాళ్ళ ఫాదర్ ఎక్కడ ఉండేవాళ్ళు, ఫలానా ఊరు, నేను అన్ని చెప్పాను. మళ్ళీ తర్వాత ఏం చెప్పారు, మీ ఫాదర్ వరకు ట్రేస్ అవుతుందండి, పేరెంట్స్ వరకు ట్రేస్ అవుతుందండి, మీ తాతగారి పేరు రావట్లేదండి అన్నాను. సరే, ఈ కన్ఫ్యూజన్ ఉంది మనకి, ఎందుకంటే మా తాతగారి టైంలో మనకి ఎలాంటి రికార్డ్స్ బహుశా ఉండు, కానీ వాళ్ళు ఆ కాకర్లమూడిలోనే పుట్టారు, తరతరాలుగా ఉన్నారు. మా నాన్నకి ఇప్పుడు 90 సంవత్సరాలు, అక్కడే పుట్టాడు, చుట్టుపక్కల ఊర్లో టీచర్ గా పనిచేశాడు, రిటైర్ అయ్యాడు, అంత ఎవ్రీథింగ్ ఈజ్ దేర్, ద స్టోరీ ఈజ్ దేర్. కానీ ఆ స్టోరీకి సంబంధించినటువంటి డేటా ఓవర్ ఇయర్స్ ప్రాపర్ గా మనం క్యాప్చర్ చేసుకోలేకో, లేదంటే క్లీన్ చేసుకోలేకో, లేదా ఇలాంటి మూమెంట్స్ జరిగినప్పుడు అప్డేట్ చేసుకోలేకో జరగటం వల్ల కొంతమంది విషయంలో కొన్ని ఆ అప్డేట్ చేయవలసినటువంటి అవసరాన్ని మనం గుర్తించాం. బాగా సీరియస్ గా తీసుకుని దీన్ని ఇంటెన్సివ్ గా రివైజ్ చేయాల్సినటువంటి అవసరాన్ని గుర్తించారు కాబట్టి ఆ ప్రాసెస్ జరుగుతుంది. దీంట్లో రిలీజియన్స్ కి సంబంధం లేదు, స్టేట్స్ కి సంబంధం లేదు, క్యాస్ట్ కి సంబంధం లేదు, ఎవరికి సంబంధం లేదు. It is only to capture the dynamic nature of the society and just to make sure that ఒకళ్ళకి ఎక్కువ ఓట్లు కానీ, ఓటు ఉండవలసిన వాళ్ళకి లేకపోవడం కానీ, ఓటు ఎవరికైతే ఉండకూడదో వాళ్ళకి ఉండటం కానీ, ఇవన్నీ కూడా కాన్స్టిట్యూషన్ మనకు ఆర్టికల్ 5 నుంచి 11 వరకు ఏమేమి చెప్పారో వాటన్నిటిని వెరిఫై చేయాల్సిన బాధ్యత ఎవరిది?
ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రాజ్యాంగంలోనే ఉంది. బషీర్ గారు మరి ఏ రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారో నాకు తెలియదు. ఆర్టికల్ 5 నుంచి 11 వరకు ఏం చేయాలో, దానికి అనుబంధంగా ఎలాంటి ప్రొసీజర్స్ డెవలప్ చేసుకోవాలో, ఆ ప్రొసీజర్స్ ని ట్రాన్స్పరెంట్ గా ఎలా మీరు ఎంప్లాయ్ చేసుకుని చెయ్యాలో అదంతా కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బాధ్యత. అదే చేస్తున్నారు వాళ్ళు. ఒకవేళ రేపు నాదే మిస్ అయింది, నిన్న శనక్కాయల అరుణ్ గారు మాజీ మంత్రి గారు వాళ్ళు కూడా 4-5 తరాలుగా గుంటూరులోనే ఉన్నారు, కానీ ఆమె పేరు వాళ్ళ ఫాదర్ పేరు మ్యాచ్ కావట్లేదని ఒక సినారియో వచ్చింది. ఆమె ప్రాపర్ అథారిటీస్ కి బిఎల్ఓ ద్వారా కలెక్టర్ గారికి రిపోర్ట్ చేశారు. వాళ్ళు ఏమన్నారు, డెఫినెట్లీ లుక్ ఇన్ టు దట్, మీ ఓటు మళ్ళీ మేము రీఇన్స్టేట్ చేస్తామమ్మా, ఇక్కడ ఆధార్ కార్డ్ నంబర్స్ కానీ అడ్రస్లు కానీ ఇంకోటి కానీ ఎక్కడన్నా కొద్దిగా మిస్ మ్యాచ్ ఉన్నప్పుడు కంప్యూటరైజ్డ్ సిస్టమ్స్ ఆటోమేటిక్ గా వాటికి అంత ఇంటెలిజెన్స్ ఉండదు కాబట్టి అన్ని వేరియేషన్స్ ని క్యాప్చర్ చేయలేకపోయింది కాబట్టి కొద్దిగా ఇలాంటివి ఉంటాయి, ఈ డిఫికల్టీస్ ఉంటాయి. డిఫికల్టీస్ ఇన్ డేటా క్యాప్చరింగ్, డిఫికల్టీస్ ఇన్ డేటా అప్డేట్స్. అంతేగాని శనక్కాయల గారికి ఓటు తీసేయాలనో చందు సాంబశివరావు గారికి ఓటు తీసేయాలనో అన్నది ఇక్కడ ఇంటెన్షన్ కాదు. ఇది ఆ ఇంటెన్షన్ కాదు కాబట్టి మనందరం కూడా మన బాధ్యతగా మనం సహకరించాలి, మన డేటాను అప్డేట్ చేసుకోవాలి, మన డేటా రిఫ్లెక్ట్ అయ్యేలాగా చూసుకోవాలి అన్నది మనందరం గమనించాలి. సార్, ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ స్పెషల్ రాపోర్టర్స్ రిపోర్ట్ ఏంటి సార్? ఇప్పుడు వాళ్ళు ఎవరు ఈ దేశానికి చెందిన వాళ్ళు కాదు, ఈ దేశం మీద ప్రేమ ఉన్నవాళ్ళు కాదు, ఈ దేశం మీద విద్వేషం వెదజల్లేవాళ్ళు, ఇక్కడి నుంచి జెండా పీకేసిన వాళ్ళు కూడా అందులో ఒకళ్ళు ఉన్నారు. వీళ్ళు ఇచ్చేదానికి శాంక్టిటీ ఏంటి? బేసిక్గా మీ ఇంటిగ్రిటీయే క్వశ్చనబుల్ ఇంటిగ్రిటీ అయినప్పుడు మీరు ఇచ్చే రిపోర్ట్కి మిమ్మల్ని ఎవరు అడిగారు? మీరేమైనా జీతగాళ్ళ కాదు, యునైటెడ్ నేషన్స్ ఉద్యోగులు కాదు, ఏదో వాళ్ళు అడిగారు, ఏదో మీరు మెహర్బానికి చేశారు, ఇచ్చారు. భారతదేశం మీద 2-3 కుండల విషమో 4-5 బకెట్ల బురదో జల్లేసి వెళ్ళిపోవాలి. ఆ ఇంటెన్షన్ చాలా స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు ఎలక్షన్ కమిషన్ రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఏంటంట నేను. ఇప్పుడు దానిపై ప్రతి దానికి సమాధానం చెప్పక్కర్లేదు కదా. అంటే అలా కాదు వాసుదేవన్ గారు, మనం ఎస్ఐఆర్ ఎందుకు చేస్తున్నాము? ఇంత పెద్ద దేశంలో, ఇంత భౌగోళికంగా, భాషాపరంగా, ఉపపరంగా వైవిధ్యం ఉన్నటువంటి మన భారతదేశంలో ఒక డెసిషన్ గవర్నమెంట్ తీసుకుంది కాబట్టి అందరికీ అలాగే అర్థమవుద్దని కూడా మనం ఎజ్యూమ్ చేసుకోలేదు. మరి ఎందుకంటే ఇప్పుడు ఈ ప్యానల్లో ఉన్న నలుగురిలోనే మరి బషీర్ గారు ఒక రకంగా మాట్లాడుతున్నారు, కిరణ్ గారు ఒక రకంగా మాట్లాడుతున్నారు, చంద్ర సాంబశివరావు గారు ఒక రకంగా మాట్లాడుతున్నారు, మీరు ఒక రకంగా మాట్లాడుతున్నాం. అది మనలో ఉన్న గొప్పతనం, భారతదేశానికి ఉన్న గొప్పతనం. అది మనమే డిక్టేటర్షిప్ లో లేవు, అందరూ ఒక లైన్ రాయంగానే అదే మాట్లాడాల్సిన అవసరం లేదు. నాకు ఒక రకంగా అర్థమవుతుంది, కిరణ్ గారికి ఒక రకంగా అర్థమవుతుంది, మీకు ఒక రకంగా అర్థమవుతుంది, బషీర్ గారికి ఒక రకంగా అర్థమవుతుంది. వీ నీడ్ టు బి ఆన్ ద సేమ్ పేజ్ అన్నది ఇక్కడ మన ఇంట్రెస్ట్. యునైటెడ్ నేషన్స్ వాళ్ళు తెలుసో తెలియకో దీని వెనకున్న బ్యాక్గ్రౌండ్ ఏంటి, కష్ట నష్టాలు ఏంటి, మన సొసైటీలో వస్తున్న సోషలాజికల్ అండ్ మైగ్రేటరీ ప్రాబ్లమ్స్ ఏంటి, ఈ డెవలప్మెంట్స్ ని రిఫ్లెక్ట్ చేసేలాగా మన బాధ్యత, రాజ్యాంగపరమైన బాధ్యతను మనం చేసుకుంటున్నాము. ఇది లీగల్ గా చేస్తున్నాము. జ్యుడిషియరీ ఒప్పుకుంటేనే, కాన్స్టిట్యూషనల్ గా ఒప్పుకున్న తర్వాతనే, ఇది సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఈ ప్రాసెస్ ని అథెంటికేట్ చేసిన తర్వాతనే, ఒప్పుకున్న తర్వాతనే ఇదంతా కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దీంట్లో ఏమో హుషుగా సీక్రెట్ గా నైట్ టైం చేసే కార్యక్రమం కాదు. ఇది డైరెక్ట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రాజ్యాంగపరమైన, రాజ్యాంగబద్ధమైన సంస్థ ఓపెన్ గా చేస్తుంది. ఇది మన ప్రాసెస్, మన రాజ్యాంగానికి లోబడి చేసుకుంటున్నాం, మన ప్రభుత్వంలో చేసుకుంటున్నాం. ఇతర దేశాల వాళ్ళకి దీని మీద కన్సర్న్ ఉండకూడదు, అబ్జర్వేషన్స్ ఉండొచ్చు. ఆ అబ్జర్వేషన్స్ వాళ్ళు రైజ్ చేసినప్పుడు, ఇదిగో మా నోటీసులు వచ్చినాయి అని అన్నప్పుడు మనం అదే కొంతమంది క్యారీ చేస్తారు. ఇవాళ ఎస్ఐఆర్ అయిపోయింది, ఎలక్షన్స్ అయిపోయినాయి, వేరే స్టేట్ లో ఎస్ఐఆర్ జరుగుతుంది, బషీర్ గారు ఏ స్టేట్ లో ఉన్నాడు, బషీర్ గారు ఏ ఊర్లో ఉన్నాడు, ఏ వార్డ్ లో ఉన్నాడు, అక్కడున్న ప్రాక్టికల్ సమస్య ఏంటి అనేది ఆయన ఆలోచించకుండా ఆయన వెంటనే వెస్ట్ బెంగాల్ లో ఎలక్షన్ రిజల్ట్స్ గురించి మాట్లాడుతున్నాడు, పర్సంటేజెస్ గురించి మాట్లాడుతున్నాడు, రాహుల్ గాంధీ గారి అబ్జర్వేషన్స్ గురించి మాట్లాడుతున్నాడు. దే ఆర్ ఇమ్మెటీరియల్ నౌ. ఎస్ఐఆర్ ఏం చెప్తుంది, ఎస్ఐఆర్ ఎందుకు చేస్తున్నాము, అది చేసేటప్పుడు మన ఊర్లో, మన వాడలో వస్తున్నటువంటి ఇబ్బందులు ఏంటి, అదేమన్నా ప్రత్యేకంగా పలానా కమ్యూనిటీ వాళ్ళకి వస్తుందా, పలానా కులం వాళ్ళకి వస్తుందా, పలానా మతం వాళ్ళకి వస్తుందా, పలానా ఊర్లోనే వస్తుందా, పలానా వార్డులోనే వస్తుందా? లేదు కదా. ఈ సమస్యలు రావడానికి హిస్టారికల్ గా మన దగ్గర రోబస్ట్ సిస్టమ్స్ లేవు కాబట్టి
మనం యునిక్ ఐడి పెట్టుకున్నా కానీ యునిక్ ఐడిని కూడా మ్యానిపులేట్ చేసే అంత మేధావులు మనం క్రియేట్ చేశాం కాబట్టి, మన దేశంలో ఉన్నారు కాబట్టి, ఎప్పటికప్పుడు మనం చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ చేసుకుంటూ సిస్టమ్స్ ని అప్గ్రేడ్ చేసుకుంటూ ఇంకొద్దిగా రోబస్ట్ సిస్టమ్ ని క్రియేట్ చేయాలని ట్రై చేస్తున్నాం. ఇది ట్రై చేసే క్రమంలో డెఫినెట్ గా ఇబ్బందులు ఉన్నాయి, డెఫినెట్ గా సమస్యలు ఉంటాయి. కాబట్టి మనం బిఎల్ఓతో పనిచేయాలి, సహకరించాలని చెప్పేసి ప్రభుత్వం పదే చెప్తుంది. రైట్. స్పీకర్ గారి అబ్జర్వేషన్ మీద మీ అభిప్రాయం ఏంటి సార్? స్పీకర్ గారు ఏంటంటే కొద్దిగా ఎమోషనల్ గా కూడా కొద్దిగా మన బాధ్యతను మనం విస్మరిస్తున్నాము అనే ఆవేదనలో కూడా మాట్లాడారు. ఇక్కడ 2 రకాలు ఉన్నాయి వాస్తవన్ గారు. అమెరికా లాంటి దేశాల్లో ఎవరో వచ్చి మీ దగ్గరకు వచ్చి మీ ఓటు రాయరు. మీరు ఏదో ఒక గవర్నమెంట్ సంస్థ లేదా పోస్టల్ సంస్థ లాంటివి ఆథరైజ్డ్ సంస్థల దగ్గరికి వెళ్ళి నేను పలానా, నేను వచ్చే ఎలక్షన్ లో ఓటు వేయాలనుకుంటున్నాను, నాకు ఓటు రాయండి అని మనం అడగాలి. ఏ ఎలక్షన్ ముందైనా, జనరల్ ఎలక్షన్స్ ముందైనా, లేదా 365 రోజులు ఈ కార్యక్రమానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. అయితే మన దేశం అది అమెరికాలో జరిగింది కాబట్టి, లేదా ఇంకో దేశంలో ఇంకో రకంగా జరుగుతుంది కాబట్టి మనం అలాగే చేయాలనేది ఏం రూల్ కాదు. మనం అలా చేయడానికి అవకాశం కూడా లేదు. మన ఊర్లో ఉన్న పరిస్థితి అంటే వాడు